Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెద్దిరెడ్డి అజ్ఞాతవాసం ఎప్పటి వరకు? వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. గత ఏడాది కాలం నుంచి ఆయన వాయిస్ వినిపించడం లేదు, యాక్టివ్గా కూడా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాను టార్గెట్ అవుతానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుసు. రెడ్ బుక్లో తన పేరుతో పాటు కుమారుడు మిథున్ రెడ్డి పేరు కూడా ఉంటుందని ఆయన అంచనా వేస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలోనే బలమైన నేత. కొన్ని కేసులు పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాయి. మరొక వైపు చంద్రబాబుతో వ్యక్తిగత వైరం కూడా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ 3 ఏళ్లు మూతికి మాస్క్ వేసుకుంటే మేలన్న అభిప్రాయంలో ఉన్నట్లు కనపడుతోంది. 2024లో కూటమి పార్టీల గాలి బలంగా వీచింది. అయినా సరే పెద్దిరెడ్డి కుటుంబం నుంచి 3 గెలిచారు. పొంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. అక్రమ మద్యం కేసులో మిథున్ రెడ్డి దాదాపు 45 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అటవీ భూముల ఆక్రమణ కత్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడపై వేలాడుతోంది. తమపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించి కొంతవరకు ఊరట పొందారు. ఆ తర్వాత గత కొంతకాలం నుంచి కెమెరాల ముందు కూడా కనిపించడం మానేశారు. నాడు వైసీపీ హయాంలో రాష్ట్రంలోనే చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు మాత్రం నామమాత్రంగానే మిగిలిపోయారు. బయటకు వస్తే ఏదైనా కేసులు పెడతారేమోనన్న భయం ఆయనను వెంటాడుతున్నట్లుంది. అలాగని వైసీపీ అధినేత జగన్కు దూరంగా ఏమీ లేరు. జగన్తో టచ్లోనే ఉంటున్నారు. బెంగళూరు వెళ్లి జగన్తో భేటీ అయి ఎప్పటికప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. మళ్ళీ ఎన్నికల సమయం దగ్గర పడే వరకు పెద్దిరెడ్డి ఇదే మార్గంలో వెళ్లాలని భావిస్తున్నట్లుంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరిగి చిత్తూరు జిల్లాలోనే కాదు, పార్టీలోనూ చక్రం తిప్పే అవకాశాలు ఎవరూ కొట్టిపారేయారు. మరి పెద్దిరెడ్డి మరికొన్నాళ్లు అజ్ఞాతవాసం గడిపే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.